మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కర్తవైన దేవ, మీరు మమ్మలను విస్తరింపచేసే దేవుడవు. మా పాపం నుండి, శాపము నుండి, తండ్రి, మా ప్రదేశాల నుండి, అనేక మంది జనముల నుండి ప్రత్యేకపరిచావు. మీరు విస్తరింపచేయుటకు తండ్రి, నీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలలోనూ ఉన్నవారిని, నన్ను కూడా తండ్రి, నీ వాక్య ప్రకారముగా విస్తరింపచేయండి స్వామి. దయచేసి విస్తరింపచేయండి. ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా మమ్మల్ని విస్తరింపచేయండి ప్రభా. మీరు విస్తరింపచేసినందుకై వేలాది వేల స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మీ అద్భుతమైన నామమును బట్టి ప్రతి బిడ్డ కూడా విస్తరించబడాలి. అంతేకాదు, పవిత్రమైన నీ నామమును ప్రచురము చేయు విషయంలోనూ, ఘనమైన నీ నామంలో మేము స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించు విషయంలోనూ తండ్రి, మేము విస్తరించుటకు కృప దయచేయండి. మీ నామమే మహిమపరచబడును గాక, ఘనపరచబడును గాక. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ప్రియులారా, ఆమేన్. మే మాసం 8వ తారీఖు 2026 శుక్రవారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడిన మాట. అతడు నమ్మకమైన మనసు కలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చున్నట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే అని చెప్పాడు. దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయనకు ఫ్రీ ప్లాన్ ఉంటుంది. ఈ రోజున మనము విస్తరించటానికి ఎవరినో మనకంటే ముందుగా సిద్ధపరిచి వారి చేత ఆ పనులు చేయించి ఆ తరువాత మనల్ని అక్కడ ఉంచుతాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా అదే జరిగాది. అక్కడ అనేక జాతుల వారు నివాసము చేసేవారు. వారందరినీ ప్రభుల వారు ప్రక్కకు తొలగించి ఆ సిద్ధపరిచిన దేశమును, ప్రాంతాన్ని దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీయులకు ప్రసాదించాడు. అంతగా దేవుడు మన పట్ల కృప చూపెట్టు వాడని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. నమ్మకమైన మనస్సు కలవాడని దేవుడు అతని విస్తరింపచేశాడు. దేవుని వాక్య ప్రకారముగా నమ్మకమైన మనసు అంటే దేవుని పైన సంపూర్ణ విశ్వాసము ఉంచేటటువంటి వారు. ఎటువంటి పరిస్థితులైనా ప్రభుల వారి మీద తమ మనసును, నమ్మకాన్ని ప్రక్కకు తొలగించుకోరు. ప్రియులరా, గమనించాలి. సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి. అక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనిన ఎడల ఆ కృపగల దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటటువంటి మాట చెప్పబడి ఉంది. మీరు అవసరమైతే సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని చదవండి. 5, 6 వచనాల్లో ఉన్న విషయాలు ఈ రీతిగా చెప్పబడి ఉన్నాయి. నేను చదువుతాను, చూడండి. ప్రియులారా, 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయను అని వాక్యము సెలవిస్తాది. ఆయన మన త్రోవలను సరళము చేసి వెళ్ళే మార్గం అంతటిలో
ఆ కృపగల దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రియులారా, బైబిలు ఈ రీతిగా సెలవిస్తాది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 11. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని వాక్యము సెలవిస్తాది. అంటే నమ్మకమైన మనసు కలిగిన వాడు దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటాడు. ఆ విశ్వాసము అదృశ్యమైన వాటిని ఉన్నవి అని మాట్లాడుతూ ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉంచడము అనగా మన జీవితంలో మనకు కనిపించనివి ఉన్నాయి అని చెప్పడం. ఆ రీతిగా చెప్తూ ఆ కృపగల దేవుని స్తుతించడం. ఈ రోజున మనకు అదృశ్యంగా ఉన్నది రేపు మన దృశ్యంలోనికి రావటానికి, మనం వాటిని అనుభవించటానికి మహోన్నతుడైన దేవుడు కృప దయచేస్తాడు. అందుకు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనము నమ్మకమైన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. ఎన్ని వచ్చినా మన మనస్సు అటు ఇటు వెళ్ళకుండా ప్రభు మీద మన దృష్టి పెట్టాలి. దేవుని పిల్లలు కదా మీరు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో కీర్తనలు 37వ అధ్యాయం వాక్యం ఈ రీతిగా సెలవిస్తది. చూడండి. 37వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాను. 30 కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ప్రభు వాక్యం మీద ఆధారపడి బ్రతకటానికి మనం నేర్చుకోవాలి. 5వ వచనంలో నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని. మన మార్గాలు ప్రభుల వారికి అప్పగించి ఆయన పూర్తిగా నమ్మాలి. చూడండి, ఒక భార్య తన పరిస్థితులన్నింటినీ కూడా ఆ భర్త మీద నమ్మకం ఉంచుతాది. ఏదో తండ్రి ఇంటిలో 20 సంవత్సరాలు బ్రతికిన ఆ కూతురు పెళ్ళైన తరువాత భర్త ఇంటికి వచ్చి ఆమె పూర్తిగా ప్రభునందు ఆ భర్త యందు నమ్మకముంచి జీవిస్తాది. అతడు ఈ ఊరు కాదు ఇంకొక ఊరికి వెళ్దామంటే ఆ ఊరికి వెళ్తాది. ఆ ఊరు కాదు ఇంకొక ఊరికి వెళ్తామంటే ఆయన్ని బట్టి వెళ్తూ ఉంటాది. మా ప్రాంతంలో చాలామంది కూలీలు ఒరిస్సా, కలకత్తా, బీహారు ఆ ప్రాంతాల నుండి వచ్చి పని చేస్తూ ఉంటారు. ఆయన ఒక్కడే కాదు, ఆయన భార్య కూడా. నేను అడుగుతూ ఉంటాను, మీరు అంత దూరం నుండి వచ్చారు, మరి మీ పిల్లలు చదువుకుంటున్నారా అంటే వాళ్ళు అంటారు, మేరా మా బాప్ ఉదర్ హై అని చెప్తారు. మా తల్లిదండ్రులు అక్కడున్నారు, మా బిడ్డల్ని అక్కడ పెట్టి ఇక్కడొచ్చి మేము పని చేసుకుంటున్నామని. అంత దూరం వచ్చిన బీహార్ నుండి మా ప్రాంతం రాయలసీమకు వచ్చిన ఆ పురుషుడితో ఆ భార్య వచ్చాది. భార్య భర్తలు ఇక్కడికి వచ్చి వారి పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర పెట్టారు. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు. ఆ నమ్మకం ఏమిటంటే ఈ భార్య భర్తలు నా పిల్లల్ని మా తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, చదివిస్తారని. ఈ భార్య పని ఏమిటంటే తన భర్త ఎక్కడికి వెళ్ళినా తాను వెళితే నా భర్తతో పాటు నేనుండి బ్రతకాలని నమ్మకమైన మనసు. కూలి పనైనా, నాలి పనైనా, సంపాదన తక్కువైనా ఎక్కువైనా భార్య నమ్మకమైన మనసు కలిగి ఉంటుంది. దేవుని పట్ల కూడా నమ్మకమైన మనసు కలిగి మనము జీవిస్తే ఆ కృపగల దేవుడు మన మార్గాలన్నింటినీ కూడా సరళము చేస్తానని చెప్పాడు. దైవ జనాంగమ, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది.
41వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనంలో చెప్పబడిన మాట. చూడండి వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. భూదిగంతముల నుండి 9వ వచనము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను. భయపడకు. నేను నీ దేవుడనయ్యున్నాను. దిగులు పడకు. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుదును అని ప్రభు సెలవిచ్చాడు. ఎంత విలువైనటువంటి మాటలు గమనించాల్సింది. అబ్బా! భూమి చిట్ట చివరి కొనల నుండి పిలిచిన వాడను నేనే అని చెప్పాడు. భూమి చిట్ట చివరి కొనలు అంటే నేను ఆ భూమి చిట్ట చివరి కొన ఉండి పడిపోతే ఏ అగాధంలోనో పడిపోతాను. ఆ అగాధము సాతానుడి కొరకు ఏర్పాటు చేసిన స్థలం. అక్కడి నుండి ప్రభుల వారు నన్ను పిలిచాడు. నిన్ను కూడా వాక్యం వింటున్న నిన్ను కూడా ప్రభుల వారు అక్కడి నుండి పిలిచాడు. కాబట్టి ఎందుకు అంటే ప్రభు నీకు దేవుడై ఉండటానికి. ప్రభుల వారి కృప నీకు తోడుగా ఉండి నడిపించటానికి. ప్రభు చిత్తమైతే రేపు దీని గూర్చి ఇంకా వివరంగా చెప్తాను. జాగ్రత్తగా వినాలి. నేను దరిదాపు 10వ వచనం 9వ వచనంలో ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్.